అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు ఒక చిన్న సందర్భాన్ని మీ ముందర పెట్టాలని ఇష్టపడుతున్నాను. మనం రీసెంట్గా మా మందిరానికి ఒక కపుల్ వచ్చారు, ఒక ఫ్యామిలీ వచ్చారు. వారిని చూస్తూ ఉంటే చాలా దుఃఖం మధ్యన వారు ఉన్నారు. వారు చెప్పిన మాట ఏంటి తెలుసా? అన్న, మేము చాలామంది సలహాలు విని చేతులారా మా కుటుంబాలను పాడు చేసుకున్నాం. చాలామంది చెప్తున్న మాటలు విని మా పిల్లల భవిష్యత్తును మేము చేతులారా పాడు చేసుకున్నామని. ఇదంతా మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తాను చెప్పనా? గత 2024 సంవత్సరంలో ఎంతోమంది బాధపడడానికి, ఎంతోమంది భక్తికి దూరం అయిపోవడానికి, ఎంతోమంది జాలి కలిగిన మనస్సు కూడా క్రూరంగా మార్చబడి ఎదుటివారిని దూషించడం గల కారణం ఏంటో తెలుసా? అందరూ చెప్పే మాటలు వినడం వల్లే. ఈరోజు నేను అంటాను కదా, మనుషులు మనకి చెప్పే మార్గము కానీ, మనుషులు మనకి చెప్పే తలంపులు కానీ, వారిచ్చే సలహాలు కానీ మన బ్రతుకునే కాదు, ఎదుటివారి జీవితాలను కూడా సర్వనాశనం చేస్తాయి. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎవరి మాటలు వినాలి, ఎవరి ఆలోచన చెప్పును మనం నడవాలంటే దేవుని వాక్యం అంటుంది కదా, కీర్తనల భాగము 32వ అధ్యాయము 8వ మాటలు ఇట్లా రాయబడి ఉంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు మనకు ఆలోచన చెప్తారయ్యా. ఆయన మన మీద దృష్టి ఉంచి, అంటే ఆయన కనుదృష్టి మన మీద ఉంచి మనం ఏ మార్గమును నడవాలో, ఏ రీతిలో మనం ఉంటే బాగుంటుందో, ఏ సలహా మనకి చెప్పాలో ప్రభువే ఖచ్చితంగా మనకు బోధిస్తారు. అందుకే ఆయన మార్గంలో మనం నడిచేలా ఉండాలంటే నిరంతరము మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుని ఆలోచన మీద మనం నడవాలి. ఏదైనా సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనుషుల మీద ఆధారపడద్దండి, వారికి చెప్పొద్దు. దయచేసి చెప్తున్నాను కదా, దేవుని మీద ఆధారపడండి. ప్రభా, ఇలాంటి సమస్య వచ్చింది, ఇలాంటి పరిస్థితుల మధ్య నడుస్తున్నాను, బిడ్డల భవిష్యత్తు ఏం చేయాలి, ఉద్యోగ రీతిలో ఏం చేయాలి, వ్యాపార రీతిలో ఏం చేయాలి, పిల్లల భవిష్యత్తు విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలి, నువ్వే మాకు బోధించాలి ప్రభా అని మన పూర్తి బాధ్యత మన ప్రభు చేతిలో పెడితే ఆయన నీ మీద దృష్టిని నిలుపుతారయ్యా. నిలపడమే కాదు, ఏమి చెయ్యాలో ప్రభువే నీకు ఆలోచన ఇస్తారు. దేవుని ఆలోచన మనం అంచనాలు వేయలేం. అది చాలా ఉన్నతమైన ఆలోచనలు, అవి చాలా ప్రత్యేకమైన ఆలోచనలు, అవి అది మన జీవిత చరిత్రలను మార్చగలిగిన ఆలోచన. ఈరోజు దేవుని మార్గంలో నడుద్దాం, దేవుని మార్గంలో మనం నడవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ఆలోచన కోసం ఎదురు చూద్దాం, ఆయన చెప్తున్న సలహాల కోసం ఎదురు చూద్దాం. దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపించి, నీ ఒక్క మాట చెప్పండి, ప్రభా నీ చిత్తం ఏ మార్గంలో నడిపించడం నేను నడుస్తాను. ఎందుకంటే నువ్వు నా తండ్రివి, నన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఇదే మాట మీద మీరు కూడా నిలబడగలిగితే మన జీవితాలు బాగుంటాయి. వివాహ విషయంలో కూడా జాగ్రత్త సుమి, తర్వాత ఉద్యోగం విషయంలో కూడా జాగ్రత్త. స్నేహితుల మాటలు విని ఎంపీసీ చదవాల్సిన బైపీసీకి వెళ్ళిపోవడం, లేకపోతే స్నేహితుల మాటలు విని చక్కగా చదవాల్సిన మనం కూడా గ్రూపులు మారిపోయి, కాలేజీలు మారిపోయి మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. జాగ్రత్త. దేవుని ఆలోచనలు మనం వెంబడిద్దాం. గాడ్ బ్లెస్ యూ.